నా పేరు విజయ్ కుమార్, టీపీటీఎల్ఎఫ్ రాష్ట్ర కన్వీనర్. ఈ నెల 11 నుంచి అంటే రేపటి నుంచి 17 దాకా సంక్రాంతి సెలవులు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ సెలవులని కంపల్సరీగా ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి ప్రతి ఒక్క మేనేజ్మెంట్ని అంటే వీళ్ళు స్కూల్స్ కాలేజ్ మేనేజ్మెంట్లు అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఎందుకంటే ప్రైవేట్ టీచర్లకి ఇప్పటికే పని ఒత్తిడి ఉంటుంది, అది మీకు తెలుసు. పని ఒత్తిడి వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి వాళ్ళ సెలవులు వాళ్ళకి ఇవ్వడం చాలా న్యాయమైన కోరికనే, అది అన్యాయమైన కోరిక కాదు. కేవలం మిమ్మల్ని అడుగుతున్నది ఏం లేదు, సెలవులు మాత్రమే ఇవ్వమంటారు. అది కూడా గవర్నమెంట్ ఇచ్చిన దాన్ని వాటిని పాటించాల్సింది కోరుతున్నాం. పీటీఎంల పేరుతోటి కానీ లేకపోతే పేపర్ కరెక్షన్ ఉంది, చిన్న పనే ఉంది కదా వచ్చిపోండి మధ్యాహ్నం దాకా ఉండిపోరాదు అని చెప్పేసి రప్పియడం అంటే వాళ్ళు వస్తానంటారు. ఎందుకంటే మేనేజ్మెంట్ చెప్పింది కాబట్టి వస్తా అంటారు. కాబట్టి ఇది కాకుండా ఖచ్చితంగా సెలవులు ఇవ్వాల్సిందిగా మేనేజ్మెంట్ విజ్ఞప్తి చేస్తూ, అదే సందర్భంలో గవర్నమెంట్ని కూడా మేము ఈరోజు డిఓలందరినీ కూడా లేకపోతే డిఎస్సి గారిని, డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ గారిని ఈ సెలవులు ఇంప్లిమెంట్ చేయడంలో చాలా నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నారు. వాళ్ళ దృష్టికి కంప్లైంట్స్ ఇచ్చినా కానీ వాళ్ళు ఏమాత్రం ఉత్తర్వులు జారీ చేయకుండా లేకపోతే చర్యలు తీసుకోకుండా చూస్తూ ఉన్నారు. ఇది ప్రైవేటు ముఖ్యంగా కార్పొరేట్ విద్యా సంస్థలకి అనుకూలంగా లేకపోతే వాళ్ళకు ఒత్తాసు పలికినట్టుగా ఈరోజు ఉంటున్నారు. ఇది కరెక్ట్ కాదు. వెంటనే డిఓలు ఆర్డర్ చేయాలి, అట్లా ఎంఈఓలు కూడా కిందికి సమాచారం ఇవ్వాలి. తప్పనిసరి సెలవులు ఇవ్వాల్సిందిగా టీచర్లకి స్టూడెంట్స్కి ఎట్లా ఇస్తారు, టీచర్లకు కూడా ఇవ్వాల్సిందిగా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. చేయకపోతే భవిష్యత్తులో ఆందోళన చేస్తామని చెప్పేసి హెచ్చరిస్తున్నాం.